గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ల అంశాలు చూస్తే ప్రతి పేపర్లో కూడా చూసాం. ప్రధాన పేపర్లోని హీరో అల్లు అర్జున్ అంశమే ఉంది. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని నిన్న చూసాం, పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. హైకోర్టులో పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్ వేశారు. అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు అల్లు అర్జున్కి. సో మొత్తానికి నిన్న రాత్రి విడుదల అవుతారు అనుకున్నప్పటికీ కూడా ఆ బెయిల్ పేపర్లు సమయానికి అందకపోవడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే వెనక్ గేట్ నుంచి కూడా 6 గంటల 45 నిమిషాలకు అల్లు అర్జున్ని చెంచల్గూడ సిబ్బంది విడుదల చేశారు. అతనితో వాళ్ళ మామ, అదేవిధంగా వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ఎస్కార్ట్తో ఇచ్చి అల్లు అర్జున్ని పంపించారు. అల్లు అర్జున్ నేరుగా జూబ్లీస్లోని అతని కార్యాలయం ఏదైతే ఉందో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ప్రస్తుతం అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ నుంచి కాసేపట్లో ఆయన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోని అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. చట్టానికి అందరూ సమానులే, స్టార్ హీరో అయినా సామాన్యులైనా అనే విధంగా ముఖ్యమంత్రి చెప్పారు. హీరో అయితే ప్రశ్నించొద్దా, హీరో అయితే అరెస్ట్ చేయొద్దా? హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి అక్కడ ఒక సామాన్య మహిళ చనిపోయింది, ఆమె గురించి కనీసం ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడంతో, తొక్కిసలాట జరగడంతో ఆ మహిళ చనిపోయింది. ఆమె చనిపోయిన మహిళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆమె కొడుకు పరిస్థితి సీరియస్గా ఉంది. మరి ఆమెకు ఆ అబ్బాయి గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు. ఈ అల్లు అర్జున్ అరెస్టుకు నాకేం సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అల్లు అర్జున్ అందరూ హీరోలాగానే మూవీకి వెళ్ళి వస్తే బాగుండేది. కానీ ఆయన ఆ మూవీ పుష్ప 2 చూసి బయటికి వచ్చిన తర్వాత ఆ కార్, ఓపెన్ టాప్ కార్ ఎక్కి అక్కడ అభివాదం చేయడం, కాస్త గోల చేయడం, అదంతా జరగడంతో ఈరోజు ఆ తొక్కిసలాటతో మహిళ చనిపోయింది అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ ఏమన్నా ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్లో యుద్ధం చేసి వచ్చాడా, గెలిచి వచ్చాడా, అంతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఆయన చెప్పారు. సో మొత్తానికి అల్లు అర్జున్ అంశంలో ముఖ్యమంత్రి ఒకే ఒకటి చెప్పారు: ఎవరికి చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, అందరూ సమానులే అనే విధంగానే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మనం చూసాం. సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ అయితే కొద్దిసేపటి క్రితం విడుదలైంది. సో మళ్ళీ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. నిజంగా దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా? సో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా? సో ఇది మాట్లాడడం. దానికన్నా ముందు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. మా ప్రతినిధి కూడా అక్కడే, శ్రీనివాస్ అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ విడుదల పైన ప్రస్తుతం జూబ్లీస్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా మరి ఇంటికి వెళ్ళబోతున్నారా ఏంటి? అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నట్లు తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా ఏర్పాట్లు ఉన్నారు. పోలీసు బలగాలు కూడా మోహరించి అక్కడే ఉన్నారు. ఎందుకంటే అభిమానులు భారీగా వస్తారు కాబట్టి కాస్త అక్కడ కట్టడి చేసే అవకాశం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీనికంతా కూడా అంటే ఎన్ని గంటలకు ఆయన విడుదలయ్యాడు? అల్లు అర్జున్తో వాళ్ళ మామ, వాళ్ళ నాన్న ఉన్నట్టు తెలుసు. గీతా ఆర్ట్స్ కార్యాలయం కూడా వాళ్ళ బంధువులు కూడా, కొంతమంది స్నేహితులు కూడా అక్కడికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ జూబ్లీస్లో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, అల్లు అర్జున్ ఈరోజు 7 గంటల తర్వాతనో లేదా 10 అవుతుందేమో అనుకున్నాం, కానీ 6 గంటల 45 నిమిషాలకి అతను విడుదలయ్యారు. అది కూడా చెంచల్గూడ బ్యాక్ గేట్ నుంచి అధికారులు విడుదల చేసినట్లు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పుడు ఆయన కలవడానికి ఎవరెవరు వస్తున్నారు? నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి? ఏదైతే చెంచల్గూడ జైలు దగ్గర రాత్రి నిన్నటి నుండి డ్రామా, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ అల్లు అర్జున్, సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్కి తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఆయనకి 14 రోజుల పాటు 14 రోజుల మధ్యంతర బెయిల్ని నాంపల్లి కోర్టు అంటే హైకోర్టు విధించింది. నాంపల్లి కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ను విధించిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఏదైతే 14 రోజుల మధ్యంతర బెయిల్ను ఇచ్చింది. ఈ క్రమంలో కూడా ఏదైతే అల్లు అర్జున్ నిన్న సాయంత్రమే అంటే రాత్రి లోపే అంటే విడుదల ఇంటికి చేరుకుంటారని కూడా అంతా భావించినప్పటికీ కూడా ఆ బెయిల్కి సంబంధించిన
ఏదైతే ఆ కాపీలు అప్లోడ్ అవ్వలేదు అంటూ కూడా దానికి సంబంధించిన జైలు అధికారులు స్పందించారు. ఈ క్రమంలో కూడా రాత్రి 10:30కి అంటే జైలుకి సంబంధించిన అధికారి స్పష్టం చేసిన పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఈ శ్రీనివాస్ ఇక్కడ ఒక్క పాయింట్, ఇక్కడ డైరెక్ట్ నేరుగా 6:40 విడుదలై వెంటనే గీతా ఆర్ట్స్ కార్యాలయం ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళారు. అంటే ఆయన ఇల్లు ఆ పక్కలే ఉంటుంది అనుకోండి, జస్ట్ ఒక 5 minutes వాకబుల్. అక్కడికి వెళ్ళారు. అక్కడికి ఎవరెవరు చేరుకుంటున్నారు? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా అక్కడికి వస్తున్నారని తెలుస్తుంది. నిజమేనా? అక్కడ 6:45కు చెంచల్గూడ జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ అంటే చెంచల్గూడ బ్యాక్ గేట్, అది ఏదైతే ప్రిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనే గేట్ పేరు ఉంటుంది, ఆ బ్యాక్ గేట్ నుండి అంటే పోలీసులు బయటికి తీసుకొచ్చారు. అక్కడ నుండి ఆయన నేరుగా తన వాహనంలోని ఇంటికి బయలుదేరారు. అంటే ఇంటికి బయలుదేరుతారని భావించినప్పటికీ కూడా ఏదైతే ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అర్జున్ వాహనంలో తండ్రి అరవింద్తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలో కూడా అక్కడ గీతా ఆర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటి దగ్గర నివాసం దగ్గర ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ పోలీసులు భారీగా చేరుకున్నారు. శ్రీనివాస్, ఈ ఎపిసోడ్ అంతా నిన్న చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ అని ఈరోజు విడుదల. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారంటే అక్కడ ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా మీడియాను ఉద్దేశించి? ఎందుకంటే ఆయన అరెస్టుకు సంబంధించి కావచ్చు, మరొకటి మనం చూసాం కొన్ని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన అరెస్ట్ చేయడంతో అరెస్టును కొందరు ఖండించారు. సో నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి కూడా, మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న సాయంత్రం రాత్రి ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు, స్టార్ అయినా సామాన్యులైనా చట్టానికి అందరు సమానులే. అలా అంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ మేనమామ కాంగ్రెస్లోనే ఉన్నారు చిరంజీవి. సో వీళ్ళందరూ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఒక మహిళ చనిపోయింది, చట్టానికి ఎవరు అతిథులు కారు అనే విధంగా నేను ఒక సంకేతాలు పంపించారు. అందరూ సమానమైన దానిపైన ముఖ్యమంత్రి గారు. సో దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? అల్లు అర్జున్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. ఇక్కడికి సినీ ప్రముఖులతో చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే అంటే నిర్మాత, అదేవిధంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు అంటే పుష్ప 2 సినిమా నిర్మాతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడ కార్యాలయంలో కూడా కొంచెంసేపు సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో వీళ్ళ ప్రముఖులతో అందరితో సమావేశం అయ్యాక కూడా వీళ్ళంటే కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అనంతరం ఆయన ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ దుమారం జరుగుతుంది. రాజకీయంగా హైడ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు, అల్లు అర్జున్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మరొకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, ఏదైతే అంటే భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, ఖచ్చితంగా చట్టానికి ఎవరు అతిథులు కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, హీరో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సామాన్యులు కావచ్చు అని స్పష్టం చేసిన పరిస్థితి. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తున్నారు, కానీ అక్కడ ఆయన ప్రమాణం అంటే ఆయన వల్ల అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఇంకో ఆమె కొడుకు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడనే సంగతి ఎవరు గుర్తించట్లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజకీయంగా మాత్రం ఒక్కసారి దుమారం వేస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇష్యూ నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, జరిగిన పరిణామాలు, కథ. సో దీనిపైన కొన్ని రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇక్కడికి ఏం సంబంధం అనే విధంగా చెప్తున్న కొందరు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఏం సంబంధం, హీరోలు అన్నాక ఖచ్చితంగా వెళ్తుంటారు. అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ భద్రతా చర్యలు చేపట్టాల్సింది పోలీసులు, అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చేది ప్రభుత్వమే. ఇలాంటివి చేస్తుంటే ఇక్కడ అల్లు అర్జున్కి ఏం సంబంధం, అక్కడ తొక్కిసలాట జరిగి మహిళ చనిపోతే సో ఎందుకు అరెస్ట్ చేశారు అనే విధంగా కొందరు కామెంట్ చేస్తున్నారు. సో దీని వెనుక మరి ఏంటి రాజకీయ కోణం ఉందా ఏంటి? మరి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, ఇదంతా సమానమైన విధంగా అందరూ సమానమైన చూస్తుంది చట్టం, అందరికీ సమానంగా ఈ చట్టం ఉంటుంది అనే విధంగా చెప్పారు. సో హీరోలు అని చెప్పేసి వదిలేసే ప్రసక్తే ఉండదు అనేది అని చెప్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా గెల్లు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి.
గెలు అసలు వీళ్ళు ఎలా చూస్తారు అల్లు అర్జున్? మనం చూసాం కొద్దిసేపటి క్రితం, నేనంతా కూడా ఏ రకంగా జరిగిన పరిణామాలను చూసాం. తర్వాత జైలుకు పంపించారు, నిన్న రాత్రి విడుదల అవుతారు అనుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన ప్రస్తుతం కార్యాలయం దగ్గర ఉన్నారు. ఈ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా స్పందించినట్టున్నాడు. ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ను మీరు ఎందుకు ఖండిస్తున్నారు? నాకు ఒక విషయం అర్థం కాదు. అక్కడ ఒక మహిళ, పేద మహిళ చనిపోయింది, ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నారు ఇప్పటికీ. ఈ రకంగా అక్కడ దీనికి కారణం ఎవరయ్యారనేది కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. అల్లు అర్జున్ అక్కడికి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేది కాదు, ఈ ప్రమాదం జరిగేది కాదు. ఆయన ఎప్పుడైతే మూవీ చూసి బయటికి వచ్చి అక్కడ అభివాదం చేస్తూ ఆ ఓపెన్ టాప్ కార్లో ఎక్కి కాస్త హడావిడి చేయడంతో కదా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. అది కాక ఇంటిమేషన్ ఒకరు. దీన్ని ఏ రకంగా మీరు ఖండిస్తారు ఆయన అరెస్ట్ను? సరే, ఇప్పుడు బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చడం దాని తగ్గట్టుగా భద్రతను ఏర్పాటు చేయలేదు కదా. ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ సహజంగా ఇలాంటి షోలు అందడి ఇవ్వరు. ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్లేస్లు ఇస్తారు కాబట్టి, అనుకున్న ప్లేస్లు ఇస్తారు కాబట్టి దాని తగ్గట్టుగా, ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. దీని ద్వారా రెవెన్యూ వచ్చినప్పుడు దాని తగ్గట్టు ఏర్పాటు కూడా ప్రభుత్వం ప్రభుత్వం చేయకుండా డైరెక్ట్గా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడం వల్లనే ఇవాళ ఇదంతా తొక్కిసరడం జరిగింది. కాబట్టి ముమ్మడికి ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్లనే ఎంత సాధ్యమైంది. మామూలుగా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే చాలా మంది ఒక చిన్న చిన్న ఇష్యూస్ మీద స్పందిస్తారేమో, ప్రజా సంఘ నాయకులు రాజకీయ పార్టీ నాయకులు స్పందిస్తారు అన్నప్పుడు ఇంటి ముందుగా అబ్జర్వ్ చేసే నాయకులు కనీసం ఒక సినిమా హీరో వస్తున్నప్పుడు కనీసం మినిమం భద్రత కల్పించాలి కదా. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదనే కదా నిన్నది. పోలీసులు కనీసం హీరో వస్తున్నప్పుడు హీరో వస్తున్నట్టుగా వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నది, అన్ని రకాల వారికి సమాచారం ఉన్నది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్? ఎస్బీఐ ఏం చేస్తుంది? సమాచారం సేకరిస్తారు కదా, దాని తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. పూర్తి వాళ్ళ వైఫల్యం ఇవాళ అధికార యంత్రాంగ వైఫల్యం వల్లనే ఇవాళ ఒక మహిళ ప్రాణం పోయింది, చావు బతుకుల మధ్య ఉన్నారు. దానికి కారణం వాళ్ళు. చెప్పండి సేను. వాళ్ళ కారణంతోనే ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది, ఇంకొకరు చావు బతుకుల మధ్య ఉన్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చేసేది ఇంత ఇబ్బంది ఉండకపోవు కదా. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? అల్లు అర్జున్ అరెస్టు, విడుదల ఏంటి? ఇక్కడ ఇంతకుముందు గెల్లు చెప్పినట్టు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అని చూడాలంటారా? లేదు, ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది, చట్టం ఎవరికి చుట్టం కాదనే విధంగా, ఎంత సెలబ్రిటీ అయినా సరే చట్టాలకు లోబడి ఉండాల్సింది. అక్కడ ఒక మహిళ చనిపోయింది, సో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కరాఖండిగా. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా పార్టీలో ఉన్నారు, అయినా సరే చట్టం తన పని తాను చేసుకుపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకటి రాజేష్ గారు, ఇక్కడ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఇష్యూ చేశారు కాబట్టి ఆ స్టాండ్ ని సమర్థించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క లీగల్ ప్రొసీజర్, పోలీసు వ్యవహారాలన్నీ కూడా స్టడీ చేసి మాట్లాడాల్సింది. లేదా పోలీసు వాళ్ళు కూడా బిఫోర్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ అవన్నీ కూడా వెదర్ అప్లికేబుల్, ఎంత మేరకు అప్లై అవుతుంది, అల్లు అర్జున్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంది, కల్పేబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటెడ్ టు మర్డర్, అది కావాలని మర్డర్ చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇన్సిడెంట్ కాదు. అటువంటిప్పుడు ఏదైనా అవుతుంది అంటే ఎఫ్ఐఆర్ అయితే అంటే ఓనర్స్ మీద కావాలి, థియేటర్ ఓనర్స్ మీద కావాలి. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు అరేంజ్మెంట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళ మీద కావాలి. అయినా వాళ్ళతో పాటు అల్లు అర్జున్ మీద కూడా చేసినారు. అంటే అల్లు అర్జున్ ఒక గెస్ట్ గా వచ్చిన ప్రోగ్రామ్, ఆయన ఈవెంట్ వారు చేసిన గెస్ట్ ఏంటండి? అల్లు శ్రీనివాస్ గారు అక్కడ గెస్ట్ కాదు, ఆయన వల్లనే కదా ప్రమాదం జరిగింది. ఆయన రావడంతో కదా ప్రమాదం జరిగింది. ఆయన అందరిలాగా వచ్చి లోపలికి వెళ్ళి మూవీ చూసి వెళ్తే అయ్యేది జరిగేది కాదు కదా. బయటికి వచ్చిన తర్వాత అక్కడ జనాల మధ్యలో కార్లు చేస్తేనే కదా. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళది కదా, స్టేట్ది కదా. స్టేట్ వాళ్లకు ఒక ముందస్తుగా అంచనా ఉండాలి, ఎవరు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి, ఎంతమంది రావచ్చు, ఎటువంటి బందోబస్తు చేయాలి, ఏ రకంగా పబ్లిక్ స్టాంపేడ్ కాకుండా లేదంటే పబ్లిక్ ఒకేసారి ఒక దగ్గర రాకుండా ఉంచాల్సిన బాధ్యత, బ్యారికేడ్ కట్టాల్సి, ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు చేయడం
చేపడం ఇదంతా కూడా డైరెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ వాళ్ళు. అది ఇవ్వకుండా 2 గంటలు 2.5 గంటలు థియేటర్ లోపల ఆల్రెడీ కూర్చున్నారు అల్లు అర్జున్ గారు. సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ హౌ ఫార్ అంటే వీరు ఎంత మేరకు దానికి బాధ్యులు. సో అనుకున్నాం ఒక నిమిషం కోసం తొందరపాట్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. అల్లు అర్జున్ పేరు A11 గా పెట్టారు. ఒకవేళ అల్లు అర్జునే మొదటి బాధ్యుడే అయి ఉంటే A1 గా పెట్టేవాళ్ళు. A11 టోటల్ 16 ఏమో ఉన్నట్టున్నారు. A11 గా పెట్టినారు అంటే ఏ క్వశ్చన్ కూడా వారు డైరెక్ట్ గా బాధ్యులు కాదు. వికేరియస్ లైబిలిటీ కింద అందరితో పాటు వారు కూడా బాధ్యులే అనుకున్నప్పుడు వారికి అప్లై అవుతుందా లేదా వికేరియస్ లైబిలిటీస్ అని ఆలోచించాల్సింది పోలీసు వాళ్ళు. అది చేయలేదు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేసారు. సరే అనుకున్నాం తొందరపడి మన ఛార్జ్ షీట్లు తీసేద్దారు అనుకున్నాం ఒక నిమిషం కోసం. ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో వారిని అరెస్ట్ చేసే విధానం ఇంతకు ముందు ఇదే కేసులో అనేక మందిని 5-6 ఆల్రెడీ అరెస్ట్ చేసిన రిమాండ్ చేసినారు. ఇదే విధంగా బెడ్రూమ్ లో దాకా ఇదే విధంగా పోయినారా? సింపుల్ గా ఎవరినైనా ఫోన్ చేసి పిలిపిస్తారు పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ కోసం. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నామని చెప్పి డిక్లేర్ చేస్తారు. అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఇది జరగాల్సిన పద్ధతి. వారిని పిలిపేయలేదు, నోటీస్ ఇవ్వలేదు. అంటే ఒకటండి అల్జబ్బర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు దీని వెనక ఏదన్నా రాజకీయ కోణం ఉందంటారా? అది ఇప్పుడైతే మేము చెప్పలేం, కానీ కావాలనే అంటే ఆల్రెడీ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ అనేది ఎఫ్ఐఆర్ లో పెట్టినారు కాబట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం సర్కార్ చేస్తా ఉన్నది. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు బాగా ఉత్సాహం చూపుతా ఉన్నారు మాట్లాడడంలో. ఎందుకంటే వారు హోమ్ మినిస్టర్, ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాట్లాడే ముందు లీగల్ మొత్తంగా కూడా అడ్వైస్ తీసుకొని లీగల్ గా మాట్లాడాల్సింది. అది చెయ్యకుండా ఢిల్లీ నుంచో ఇంకెక్కడి నుంచో మాట్లాడుతూ పోతూ ఇంకా ఇరికిపోతా ఉన్నారు. అవసరం లేదు. రైట్, అవసరం లేదు. ఎంక్వైరీ చేస్తాను, పోలీసు వాళ్ళ యొక్క బాధ్యత ఏమున్నది ఎక్కడ తెలుసుకుంటా అని చెప్పుకుంటే సరిపోలేదు. కానీ ఏ రకంగానైతే లగచర్ల హిరియా నాయక్ను అరెస్ట్ అంటే జైలుకి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం దవాఖాన తీసుకెళ్ళేటప్పుడు బెయిల్తో తీసుకెళ్లి వ్యాన్ వాడకుండా ఈ రకంగా మిస్బిహేవ్ చేసిన దాన్ని జైలర్నే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళ తప్పుని ఏ రకంగా సర్కార్ గుర్తించి సస్పెండ్ చేసిందో మరి ఇక్కడ ఎందుకు కావట్లేదు? ఇక్కడ కూడా అదే బాధ్యత, ఆ యొక్క బాధ్యత రాహిత్యం వాళ్ళకు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం. తెలుసుకుంటాను పోలీసు వాళ్ళ ఎంతో మేరకు బాధ్యత ఉంది, తప్పేముంది అని తెలుసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను పరిగట్టుకొని ప్రచారం కోసమా లేదంటే తీసుకున్న స్టాండ్ సమర్థించుకోవడం కోసమా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడలేదు అక్కడ. రైట్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ప్లీజ్ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి అరెస్టుకు సంబంధించి మనం చూసాం రాజకీయ పార్టీల నుంచి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా స్పందించారండి, అరెస్టును ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? భద్రత ఇవ్వాల్సింది మీరు, బెనిఫిట్ షోలు ఆ షోలు అని చెప్పేసి పర్మిషన్లు ఇచ్చేది మీరే. అక్కడ ఒక హీరో వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఉండాలి. అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇదన్నీ మీ వైఫల్యాలు పెట్టుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం ఏంటి అనేది ఈరోజు ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. అందరికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్న 2-3 అంశాలు చెప్పినారు. సపోజ్ అందులో ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, సమర్థించుకున్నాడు, ఇదంతా చెప్పారు కదా. ఇప్పుడు ఆయన అంటే ఆరోపణలు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకటి కదా. ఎవరికైతే 11 మంది, ఇప్పుడు 6 మంది మీద మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందో, ఇష్యూ అయిన వాళ్ళల్లో ఈయన ఒకడు. వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ఈయనను కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళందరూ అరెస్ట్ చేసినప్పుడు స్పందించినటువంటి ప్రతిపక్ష నాయకులు అల్లు అర్జున్ అనేటువంటి ఆయనను అరెస్ట్ చేయగానే ఎందుకు స్పందిస్తున్నారో హీరో కదండి, స్టార్ హీరో, 12 హీరో. హీరోకి ఒక న్యాయం ఉంటది, సామాన్యునికి ఒక న్యాయం ఉంటుందా? చెప్పండి. మేము అంటే వాళ్ళన్నది అట్లా చేయాలనా? అంటే హీరో అయితే ఒక తీరు ట్రీట్ చేయాలా, అదే సామాన్యుడు అయితే ఒక తీరుగా ట్రీట్ చేయాలనేది మీరు ఒప్పుకుంటున్నారా? మీరు కానీ అంటే ఈ సినన్న కానీ లేకపోతే గెల్లు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ అట్లా వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా
మరి వాళ్ళకే వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెట్టాల్సి వస్తుంది. ఒక విషయము దాన్ని జరుగుతున్నదాన్ని వీళ్ళొక్క దాంట్లో మనందరికి తెలిసిందే కదా, అందరు అరెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన యజమాని కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినారు. సో ఈయనని కూడా అరెస్ట్ చేసినారు. సో దీంట్లో కొన్ని సజెషన్స్ శ్రీనివాస్ గారు కొన్ని సజెషన్స్ చేసిన ఒక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, సరే మీరు అరెస్ట్ చేశారు, చట్టాలు ఎవరికి చుట్టాలు గారు అనేది ఏంటంటే తొక్కిసలాటలో మహిళ చనిపోయింది అనేది మీ వాదన. అదే హైడ్రా అంశంలోని చాలామంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గుండె పగిలి చనిపోయారు, మరి వాళ్ళు కూడా చనిపోయారు కదా, మరి అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ గా పబ్లిక్ డొమైన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది గుండె పగిలి చనిపోయింది అనేటువంటిది ఒక ఓవాచ ఏదో అంటే ఇక దానికోసం ఇప్పుడు ఓదార్పు యాత్రలు చేయాల్సి వస్తుంది అట్లాంటికి సంబంధించింది, అది వేరు విషయం. సో దీనికి సంబంధించి డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వాళ్ళని గుర్తించినారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసింది. దీంట్లో కొన్ని సజెషన్స్ శ్రీనాన్న మాత్రం కొన్ని సజెషన్ చేసింది. దాన్ని నేను డెఫినెట్ గా దానికి పూర్వపురాలు కొంత విచారించాల్సిన బాధ్యత పోలీసులకు ఉండింది అనేటువంటిది. దాన్ని ఓకే పాజిటివ్ సజెషన్ ఎవరి నుంచి వచ్చినా కూడా దాన్ని మనం స్వీకరించవచ్చు, అది శ్రీనివాస్ గారైనా సీనియర్ అయినా. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలా, ముఖ్యమంత్రి ఏం చేయాలా, పోలీసు ఏం చేయాలా అనేటువంటిది కూడా మేము పిఆర్ఎస్ నాయకులు తర్వాత బీజేపీ నాయకులు చెప్పినట్టే మేము చేయాలా. అది అంటే వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళ సజెషన్ ప్రకారం మేము చేయాలనేది వాళ్ళ ఆలోచన. సరే అట్లా ముఖ్యమంత్రి గారు అట్లా చేస్తలేరు కాబట్టి కొంచెం వాళ్ళకు అదే అసంతృప్తిగా ఉన్నట్టున్నది. బట్ మేమేమి చట్ట పరిధిని దాటిపోయి లేకపోతే వ్యక్తిగత స్వార్థంతో వ్యక్తిగత కక్షతోటో లేకపోతే దానితోటి చేసిందేం కాదు. పబ్లిక్ లో జరిగినటువంటి అంశము దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేసినారు. సో పోలీస్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసినారు. బెయిల్ కూడా వచ్చింది కదా. అంటే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కాదండి వెంకటస్వామి గారు, ఇక్కడ ప్రభుత్వం కాదు వెంకటస్వామి గారు. ఒక్క నిమిషం బాయ్ సార్. ఇప్పుడు నేను గమనిస్తున్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వం, ఆంధ్ర ప్రాంత సంబంధించినటువంటి ఎవరికి ఏం జరిగినా అసలు వాళ్ళకేదో పోయినట్టుగా తెలంగాణ ఆడబిడ్డను అవమానపరిచి, అదే భారతీయ జనతా పార్టీ సోదరుడు రఘునందన్ కూడా ఉన్నారు దాంట్లో, ఆ ఇన్సిడెంట్ దాన్ని స్క్రోల్ చేసి తెస్తే తెలంగాణ ఆడబిడ్డలను బాగా గౌరవిస్తామనేటువంటి రెండు పార్టీలు ఏ విషయంలో స్పందించిన వాళ్ళు, అదే నాగార్జున గారికి సంబంధించినటువంటిది జరిగిందని భయంకరంగా స్పందించి నిన్న కిషన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ ఎక్స్ వేదికగా ఆయన స్పందించాడు. కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు బండి సంజయ్ కావచ్చు. ఏంటి అంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు, అన్ని చేశారు, కానీ ఒక ఉద్దేశపూర్వకంగా సినీ ఇండస్ట్రీ పైన ఒక ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారు అనేది ఈరోజు నిదర్శనం తెలియదు. ఇదే నిదర్శనం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కావాలనే ఆయన అరెస్ట్ చేశారండి. ఎందుకు ఆ రకమైన బీజేపీ నేతలు కామెంట్ చేస్తారు? మాకు ఏం మైలేజ్ వచ్చేది ఉన్నది పొలిటికల్ గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల? సామాన్యునిగా ఆలోచిద్దాం, మీరు కానీ నేను కానీ ఇలా వీళ్ళు కానీ సామాన్యుడు ఏం మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల? ఏమన్నా అసలు అంటే దాంట్లో సెన్స్ ఉందా? అసలు దాంట్లో అసలు అర్థం ఉందా? అల్లు అర్జున్ కావాలని ఏదో మాకు మైలేజ్ కోసం చేసిన దానికి అసలు ఆయన పొలిటీషియన్, డైరెక్ట్ పొలిటీషియన్ కాదు, డైరెక్ట్ గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆయనకు. ఏదో ఆయన స్నేహితులకు అటు ఇటు ఆయన ప్రచారం చేసిండు. పెద్ద కాంట్రవర్షియల్ అది కూడా కాదు అతను. ఇది పబ్లిక్ దాంట్లో ఏ విషయంలో కూడా పెద్ద అల్లు అర్జున్ అంటే ఒకటి నిన్న కేటీఆర్ ఏమంటారంటే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనే ప్రభుత్వం జర అతిగా స్పందించింది అనే విధంగా చెప్తూ ఉన్నారు నిన్న. ఇక సరే ఇప్పుడు అతిగా నేను అదే అంటున్నా కదా, వాళ్ళు మేమెట్లా వర్క్ చేయాలో ఏం చేయాలో కూడా కేటీఆర్ కేసీఆర్ ఆడ కూర్చొని ఇంకా అధికారం పోయినా కూడా అధికారంలో ఉన్నామనే అపోహలో ఉన్నారు వాళ్ళు. అధికారంలో వాళ్ళు లేరు. సరే అంటే మా ఆలోచన, మాకున్నటువంటి ప్లానింగ్, మాకు ఒక విజన్, లేకపోతే మాకు చట్టం ప్రకారం మేము ఏం చేయాలో మాకు తెలియని వాళ్ళం కాదు. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు మాకు నేర్పితే ఎట్లా?
ఆయన మాకు అతి చేసిందా తక్కువ చేసిందా అనేటువంటిది అది లా విల్ బి డిసైడెడ్. ఇప్పుడు కేటీఆర్ లేకపోతే కిషన్ రెడ్డి గారో లేకపోతే ఇంకెక్కరో చెప్తే నడుచుకునే అంత అనుభవ రాహిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు లేదు. కానీ అయినా కూడా మేము చాలా పాజిటివ్ గా. కానీ ఒక విషయం అర్థం కాదు వెంకట సాగర్, ఇక్కడ ఒక విషయము, సరే మూవీ మామూలుగా రిలీజ్ అవుతే ఖచ్చితంగా హీరోలు వెళ్తుంటారండి, ఎక్కడైనా వెళ్తుంటారు, అక్కడ ఫ్యాన్స్ వస్తుంటారు, అది చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అసలు అల్లు అర్జున్కి ఏం సంబంధం ఇష్యూలు అనేది ఒకటి, అల్లు అర్జున్కి ఏం సంబంధం? సరే అక్కడ పోలీసులు భద్రత చేపట్టాలి, సరే కాదు, అక్కడ థియేటర్ యజమాని ముందస్తు సమాచారం వేయాలనుకుంది. ఇక్కడ ఈయన ఒక నటుడుగా, ఒక అభిమానిగా, ఒక సినిమా ఒక మామూలుగా అందరిలాగా వచ్చాడు, ఆయన మూవీ ఆయన చూసి వెళ్ళాడు. ఇందులో ఆయన విరికించడం ఏంటనేది ఈరోజు సోషల్ మీడియా వేదిక అందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇదంతా ఎందుకు చూసాం కదా, ఎన్ని సినిమాలకైనా హీరోలు వెళ్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, లేకపోతే అంటే సోషల్ మీడియా పనిగా, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేసేటోళ్ళు కావచ్చు, ఇవన్నీ కామెంట్ చేస్తారు. బట్ ఓవరాల్ ఇన్సిడెంట్స్ మనం తీసుకున్నప్పుడు మాకేం ప్రత్యేకమైనటువంటి నెగిటివ్ అభిప్రాయం లేనే లేదు. దాన్ని ఉట్టిగా అంటగట్టి సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసి దాన్ని ఒక ఇష్యూ, అసలు ఇష్యూయే కాదు. అందరిలాగా ఆయన కూడా అరెస్ట్ అయినాడు, అందరి ఆ ఇష్యూకి సంబంధించిన కొందరు అరెస్ట్, దాన్ని అసలు వదిలిపెట్టాలి. ఇష్యూస్ లేవు, ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఇష్యూ లేవు కాబట్టి ప్రతి దాన్ని తీసుకొని మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ గారు ప్రభుత్వం నిజంగా అంటే ఈ సినీ ఇండస్ట్రీని ఏమైనా టార్గెట్ చేసింది అనుకోవాలా? మాకు అది లేదు. కవిత గారి పాత కాలంలో మనం చూసినాం సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ మనం అందరం చూసినాం. తెలంగాణ రాష్ట్రం అంతా 10 ఏళ్ళు చూసింది. మాకు సంబంధించి అట్లాంటి ఏ దురుద్దేశం మాకు లేదు, మాకు సంబంధించి ఏ దురుద్దేశం లేదు. దాన్ని ఆపాదించద్దు, అనవసరంగా ఆపాదించడం. ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన వీళ్ళు కక్ష కట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, మినిస్టర్ అయిన తర్వాత ఓ సందర్భంలో మాట్లాడారు, నేను సినిమా మినిస్టర్ అయినా ఇంతవరకు నుంచి ఏ సినిమా ఫిల్మ్ స్టార్ వచ్చి నేను కలవలేదు అని చెప్పి మాట్లాడినా. అంటే ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళందరూ గెల్లు శ్రీనివాస్ ఏమో దాంట్లో పస లేకుండా మాట్లాడొద్దు అసలు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మీద కాదు ఒక విషయం మరొక అంశం అది కాదు. ఇక్కడ ఒకటి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ నాడు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని వైన్ షాపులు నిర్వహించే వాళ్ళందరూ వచ్చి కలవాలా? రూల్ అదేమన్నా? సరే అది పక్కకు పెడితే ఒకటి గెలిచింది. ఒక విషయం వెంకటస్వామి గారు, నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నా. ఈ నిన్నటి నుంచి మనం చూస్తాం కొన్ని కామెంట్స్ ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిని కలవకపోవడం ఒకటైతే, మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటా అల్లు అర్జున్ ఏదో స్పీచ్ ఇస్తున్నారు, అది బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడు ఈ ఒక 4 days క్రితం అనుకుంటా. అంటే అతను తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే అల్లు అర్జున్ చెప్పలేకపోతున్నాడు. అంటే ఆయనకు అంటే ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పలేకపోతాడు, తెలియలేకపోతే పక్క వాళ్ళు చెప్పారు. ఒక 2 minutes ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి పేరు అన్న తర్వాత ఇట్లా రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పారు. ఇది కూడా ట్రోల్ అవుతుంది. అంటే చూసారా తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ఏందో కనీసం హీరోకి కూడా తెలియట్లేదు. ఈ రకమైన ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చేశారా అనేది బాగా నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. ఇది అది అట్లా లేదు బాయ్సాబ్. నేను అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు అనేది అయితే నేనేం నమ్మను. ఎందుకంటే జనరల్ ఒక్కోసారి ఏంటంటే ఒక్కోసారి మన నోట్లో ఉన్నది కూడా మనసులో ఉన్నది కూడా నోటి మీదకి రాదు ఒక్కోసారి. అంటే అదేమన్నా ఒక్క క్షణం ఆయన తడబడి ఉంటాడేమో తప్పితే అతనికి తెలియదు, లేకపోతే సినీ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారిని నెగ్లెక్ట్ చేసిండ్రు, ఇవన్నీ కూడా ఉట్టి అంటే నేను ఏమన్నా స్క్రోలింగ్ కోసమో ప్రచారం కోసమో వాట్సాప్ యూనివర్సిటీ కోసం పనికొచ్చేటే కానీ ఇది అర్థవంతమైనటువంటి చర్చ కాదు. దాని మీద పోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి గారికి ఒక ఇండస్ట్రీ మీద ప్రత్యేక అసలు ఏం జరగలేదు కదా బాయ్సాబ్. ఇక్కడ ఏం జరగలేదు. సినీ ఇండస్ట్రీ వర్సెస్ ఏమైనా మాకు సినీ ఇండస్ట్రీ వాళ్ళు పోనీ మనం అనుకుందాం సినీ ఇండస్ట్రీ వాళ్ళు మా అందరికి కూడా వ్యతిరేకంగా
డ్యూరింగ్ ద ఎలక్షన్ అప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేసినారు వాళ్ళని, అట్లాంటివి కూడా ఏం లేదు. వెంకటస్వామి గారు వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ కాదు వెంకటస్వామి గారు, మీరు ఇది చాలా సిల్లీ పాయింట్ అని మీరు అంటున్నారు, కానీ మరి మీరు చూసారో నాకు తెలియదు. దీని మీద దాదాపు అండి 4 days చాలా ట్రోల్ అవుతుంది. ఒక్కసారి విన్నాం, ఎందుకంటే చాలా ట్రోల్, చాలా మంది కూడా చూసారా, ముఖ్యం అంటే ఇంకా చాలా రకాలుగా మాట్లాడారు ముఖ్యమంత్రి విషయంలో కావచ్చు అని. ఒక్కసారి ఏమన్నా ఒకసారి విందాం. అది చాలా సీరియస్ గా తీసుకున్నారండి. ఈ రోజు వచ్చిన సోషల్ మీడియాలో చాలా వరకు దాని మీద ఎక్కువ కామెంట్స్ పోతున్నాయి. ఒకసారి ప్లే చేయరా, తీసారు ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుగా రావట్లేదు. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. చూసాం కదా, అది పరిస్థితి. ఇది ఈ యొక్క పాయింట్తో పాటు ఎక్స్లో చాలా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యమంత్రిని సినీ పెద్దలు కలవట్లేదు, పట్టించుకోవట్లేదు అనే విధంగా ఒక కామెంట్ మనం చూసాం. గత ప్రభుత్వంలో కూడా ఏపీలో చూసాం, జగన్మోహన్ రెడ్డిని ఎవరు వచ్చేసి సినీ పెద్దలు కలవలేదంటే తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. సో అట్లా ఇక్కడ కూడా కలవట్లేదు అనేది అవి చేశారనేది, టార్గెట్ చేశారు అనేది అంటున్నారు. వెగ్గిలు ప్లీజ్. ఇప్పుడు ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యిండో, ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యిండో అది ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి అంశం సార్. దాన్ని కూడా ఇష్యూ చేస్తే బాగుండదని నా ఉద్దేశం. ఓకే, గెలుసింగ్ సార్ చెప్పండి ప్లీజ్. మ్యూట్లో ఉండదు చూడండి. గెలుసింగ్ హలో శ్రీనివాస్ మాట్లాడండి. సార్ ఇప్పుడు మనం గతంలో చూసినాం కదా సార్, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారంటే, అవకాశం దొరికినప్పుడల్లా సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళను ఒక బ్లాక్ మీద వేయాలనేది అలా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడారు, నేను ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినప్పుడు ఇంతవరకు వచ్చిన ఎవరు కలవట్లేదు అని మాట్లాడాను. అట్లా ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ ఒక సినీ ఇండస్ట్రీ ఒక భయభ్రాంతి గురించి ఒక కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. గెలు శ్రీనివాస్ నేనేమంటా, నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు ఈ సంఘటనకు ఒక పాన్ ఇండియా స్టార్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. కాదండి, అట్లేముండదండి. చట్టాలు అట్లా ఏముండదండి. పాన్ ఇండియా స్టార్ అంటే అక్కడ షారూఖ్ ఖాన్ అరెస్ట్ అవ్వలేదా, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అవ్వలేదా, అట్లే ఉండదు. చట్టానికి సమానమే సార్. ఏ లెవెన్ పెట్టినాను ఆయన ముందస్తు అనుమతి కోసం ఆల్రెడీ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు దాని భద్రత కొరకు కూడా వాళ్ళు December 2 వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకున్నారు. 9 గంటలకు వరకు అప్పటికే మంది జనం జమారు. 9:30కు సినిమా అన్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు సార్? కట్టుదిట్టమైన భద్రత ఇచ్చే వాళ్ళు ముందస్తు ఏమైనా ఇష్యూ జరగకముందే ముందస్తు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నా ఇస్తారని చెప్తే రాత్రి ఎక్కడన్నా బెటాలియన్ తీసుకొచ్చి మొత్తం నిరుద్యోగుల పైన దాడులు వేసిన ఇదే పోలీసులు, ఇదే ఆర్టీసీ చౌరస్తాలో ఎందుకు దాన్ని అదుపు చేయలేకపోయారు? ముందస్తు కావాలని చెప్పి క్రౌడ్ జమేరాక వేటి చేసి తర్వాత కాదండి. నేను అడుగుతా శ్రీనివాస్ ఒక విషయం అడుగుతా. శ్రీనివాస్ ఇక్కడ ప్రభుత్వం ఒక్క మాట నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఈ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రు, దాంతో విడుదలైపోయిన ఇంత బాధ. ఇప్పుడు చనిపోయిన మహిళ పట్ల ఎవరు స్పందించేది లేదు. ఆ కొడుకు చావు బతుకులను వాళ్ళ గురించి మాట్లాడినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి వదిలిపెట్టడానికి ఇంత రచ్చ చేస్తున్నారేంటండి నాకు అర్థం కాదు. చావు కారణం ఒక మహిళా చావు కారణం ఎవరు? ఏం సంబంధాలు? ఇప్పుడు తెలంగాణ చెప్పండి. మీకు కూడా తెలంగాణ పార్టీ ఆంధ్ర లీడర్లు ఆంధ్రకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ ఎందుకంటే కడుపులో మాడుతుంది, ఎందుకు కడుపు మాడుతుంది మీకు ముట్టుకుంటేనే మీకు బగ్గున లేస్తున్నారు ఏంటి? అక్కడ ఆంధ్రలో బెంగాల్ తమిళనాడు వాళ్ళు తెలంగాణ అవన్నీ చెప్పలేదు. ఆంధ్ర పార్టీనే
తెలంగాణ ముద్దుబిడ్డల మేమే తెలంగాణ అని ఎక్స్ లో పెట్టుకుని మీ కేటీఆర్ గారు చెప్తున్నారు కదా మరి మాట్లాడదాం వెంకటస్వామి గారు మాట్లాడదాం ప్లీజ్ వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు మాట్లాడిద్దాం వేరే కేసులో మాట్లాడిద్దాం ప్లీజ్ పోరాడిన వాళ్ళమే పోరాడు ఇక్కడ మెయిన్ గా ఉన్నాం నీకంటే ఎక్కువ కేసీఆర్ వెంకటస్వామి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు అట్లా కాదు శ్రీనివాస్ దానికి అర్థం ఉండాలి కదా అల్లు అర్జున్ గారు వెంకటస్వామి గారు ఒక వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం గిల్ ఒక నిమిషం వెంకటస్వామి గారు దయచేసి మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు వాళ్ళ వర్షన్ మాట్లాడివ్వండి మీరు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ప్లీజ్ దయచేసి ఆ డిస్కషన్ వెళ్ళాలి బయటికి ప్లీజ్ మీరు మధ్యలో వద్దు ప్లీజ్ ఓకే సార్ ఓకే ప్లీజ్ గిల్ ప్లీజ్ మాట్లాడండి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మామూలు ఒక పర్సన్ వస్తేనే ఒక చిన్న నటుడు వస్తేనే పోలీసు బందోబస్తు పెట్టి అక్కడ మొత్తం ఒక ఆడవుడు ఇస్తారు ఎవరు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే విధంగా వీళ్ళ పోలీసులు అది కాదు గెలు ప్లీజ్ ఇక్కడ ప్లీజ్ ప్రతిదీ గెలు శ్రీనివాస్ ఒక విషయం మాట్లాడుతున్నా గెలు శ్రీనివాస్ ఒక విషయం ఇది ప్రతిదీ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక అలవాటు అయిపోయిందండి ప్రతిదీ రాజకీయం చేయడం ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ కు ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం అల్లు అర్జున్ పాలిటిక్స్ లో ఉన్నాడా అవునా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా లేదు కుటుంబమే కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా ప్రజెంట్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా వాళ్ళ మామ వాళ్ళ అత్త వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఎందుకు అల్లు అర్జున్ మీద టార్గెట్ చేస్తారు చిరంజీవి గారు ఎంత సీరియస్ కాంగ్రెస్ పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సీరియస్ పొలిటీషియన్ అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ అనగా సొంత మామ ఉన్నారు కదా సొంత మామ సరే వాళ్ళ ఆయన మేనమామ సొంత మామ ఉన్నాడు కదా సీరియస్ పొలిటీషియన్ సరే వాళ్ళ సొంత మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ప్రచారం చేయలేదు వాళ్ళ భార్య కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మీద చిరంజీవి ప్రేమ ఎందుకు ప్రచారం చేయలేదన్నా ఎందుకు ప్రచారం చేయలే తెలంగాణ ఏలే ఆంధ్రప్రదేశ్ ఏలే ఎక్కడ కూడా ఏలే కేంద్ర మంత్రిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో నుండి చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇనాక్టివ్ అని చాలా చెప్పిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఒక విషయం శ్రీనివాస్ ఒక విషయం చెప్పు అంటే అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు బాధపడుతున్నారు అక్కడ మహిళ చనిపోయింది ఏమనిపించట్లేదా అవును సార్ మహిళ గురించి చనిపోయింది ఏమనిపించట్లేదా కొడుకు చావు ఏమనిపించట్లేదా బాధపడుతున్నాం దాని విచారం వ్యక్తం చేసాం మా నాయకుడు కేటీఆర్ గారు విచారం వ్యక్తం చేశారు ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ ఎవరైనా వస్తారు సార్ ఇవాళ అల్లు అర్జున్ వస్తే టికెట్ తీసుకుని పోనా అల్లు అర్జున్ ఒకవేళ థియేటర్కి వస్తే సినిమా చూసే రైట్స్ ఇవాళ ఎవరికి ఉన్నదా ఆ క్రమంలో పని ఆ మహిళ వచ్చింది కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చింది ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చిన అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో కూడా పోలీసులు అల్లు అర్జున్ వస్తే ఖచ్చితంగా జనం గుమ్మవుతారనే విషయం ఇవాళ అధికారులకు చాలా స్పష్టంగా తెలుసు తెలిసినప్పటికీ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు చాలా మంది గుమిగూడడం వల్ల ఆ రకమైన వాతావరణం ఏర్పడడం వల్ల వాళ్ళ తొక్కిసలాట జరిగింది దానికి కారణం ఎవరు అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం సరైన డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది ఒక మంత్రి పై హోంమంత్రి అంటే సపరేట్ వేరే ఒక వ్యక్తి దగ్గర ఉండంటే వాళ్ళు పోయి మినిస్టర్ కలిసే పరిస్థితి ఉంటే సార్ మినిస్టర్ గారు ఇవాళ మాకు బందోబస్తు ఇవ్వండి మా వస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా కూడా మళ్ళీ ఎవరితో చెప్పించుకునే పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు ప్రజాభవన్లో ఉండరు ఇంటి పోతే కలవరు మొత్తం అంతా అంచెల భద్రత వ్యవసాయం మధ్య ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు సామాన్యులు కలిసే పరిస్థితి కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాల్సిన ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిపోయే వాళ్ళు దరఖాస్తు ఇలాంటి బెనిఫిట్స్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఒక మినిస్టర్ స్థాయిలో వాళ్ళు రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇవాళ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉన్నదా మినిస్టర్ గారు ఉన్నారా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారా ప్రజలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరా సరే చెప్పండి ఏ మంత్రి గారు ఉన్నారు ప్రజాభవన్కి వెళ్తే ఏ మినిస్టర్ కూడా సామాన్యుల విజ్ఞప్తి తీసుకుంటానికి ఎవరు సిద్ధంగా గాంధీ భవన్ లో వేడిస్తున్నారు తప్ప అదే ప్రజాభవన్ లో ప్రభుత్వం నిర్మించిన ప్రజాభవన్ మొత్తం ప్రజల విజ్ఞప్తులు తీసుకుంటానికి వెనుక ముందు ఆలోచిస్తున్నారు ఇదేనండి ప్రజాపాలన అంటే ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ ఇంతకుముందు గెల్లు శ్రీనివాస్ అన్నట్లు కావచ్చు బయట అంటున్నావచ్చు ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్కి
ప్రభుత్వానికి ఏంటి సంబంధం అండి? అవునబ్బా ఆయన మీద కక్ష కట్టి చేశారనేది ఈరోజు కిషన్ రెడ్డి కావచ్చు, ఈవెన్ బండి సంజయ్ మీ బీజేపీ నేతలు ఆయన అరెస్ట్ అయిన వెంటనే ఇటు ఎవరు మన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారండి. ఎట్లా అరెస్ట్ చేస్తారు? అసలు దారుణం, ఇది అన్యాయం, ఇది కావాలని టార్గెట్ చేశారు. అసలు ఏంటి ఇది మేము ఖండిస్తున్నాం? అల్లు అర్జున్ మీద కక్ష ఎందుకంటే నాకు అర్థం కాదు. అంతగానో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఎందుకంత రియాక్ట్ అయ్యారు అని నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇక్కడ లాజిక్ అర్థం చేసుకో. ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 9:30కి జరిగింది. 9:30కు షో 2 గంటలు టాకీస్ లో ఉన్న తర్వాత థియేటర్లో బయటకు వచ్చిన తర్వాత జరిగింది. 9:30కో 10:30కో చనిపోతే పొద్దున ఉదయం ఎఫ్ఐఆర్ ఎట్లా ఇష్యూ చేస్తారంటే 10 గంటలకు. చూడండి, రాత్రి చనిపోయారు, పొద్దున అంటే 4:30-5 గంటలకు మన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అక్కడ పోలీసులు ఉంటారు కదా, అర్ధరాత్రి నిర్లక్ష్యమే కదా. పోలీసులు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోవడం కూడా నిర్లక్ష్యం. ఎందుకు లేట్ చేసినారు? అంత స్పాట్ లో పాయింట్ మీకు అర్థం కావట్లేదు అల్దాపూర్ శ్రీనివాస్ గారు. ఇక్కడ మీరు అన్నట్లు సరే 9 గంటలకు ఆయన చనిపోతే ఉదయం ఎందుకు ఎఫ్ఐఆర్ అంటే ఏంది? అక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షన్ గా అల్లు అర్జున్ ఎరికించాలి, అల్లు అర్జున్ పంపించాలని చూస్తుందా ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్లాన్ చేసి ఇరికిచ్చే ప్లాన్ చేసింది నేను అనట్లేదు. కానీ పోలీస్ వాళ్ళ యొక్క అత్యుత్సాహం కారణంగా జరిగినటువంటి యొక్క ఎపిసోడ్ ని సమర్థిస్తూ వస్తున్నది. పోలీస్ వాళ్ళకు కూడా తప్పున్న విషయం ఎక్కడో ఒక చోట అడ్మిట్ చేయాలి. తప్పుంటే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి. 16 మందిలో హౌ ఫార్ ఈజ్ రెస్పాన్సిబుల్, అల్లు అర్జున్ గారు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారో నేను తెలుసుకుంటాను, లేకుంటే డిస్కస్ చేశాను అని చెప్పాలి. అది కాలేదు. వారు అల్లు అర్జున్ గారు A11గా పెట్టినారు, అంతకుముందు 10 మంది ఉన్నారు. ఎవరు బాధ్యులు? యాక్చువల్గా ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి? ఎవరిని కంప్లైంట్ భలే భాస్కర్ వారి రేవతి గారి భర్త భాస్కర్ అల్లు అర్జున్ పేరు పెట్టి ఉండవచ్చు కాక, కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ అందరి పేర్లు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఎవరు బాధ్యులు అన్న విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ పేరున ఈ కేసు నిలబడుతుంది అంటారా? ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ గారు సరే నన్ను అరెస్ట్ చేశారు, అతనికి సంబంధం లేదు అని చెప్పేసి అదే కోర్టుకు వెళ్ళారు ఎవరు అల్లు అర్జున్, ఇందులో సంబంధం లేదు ఈ రోజు అరెస్ట్ కేసు ఇది. నిన్న కోర్టు ఏం చెప్పింది? 1 or 2 సెక్షన్స్ అప్లికేబుల్ కావు అల్లు అర్జున్ అని చెప్పడం జరిగింది. ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకో 21st ఇంకో నెక్స్ట్ డేట్ కో తేలిపోతుంది ఎవరు ఏం చేస్తారు. వాయిస్ పిటిషనా లేకుంటే ఇంకేమైనా రెగ్యులర్ బెయిల్ అని తేలిపోతాయి. అయినా ప్రభుత్వం ఫస్ట్ చేసింది కావాలని నేను చెప్పట్లేదు, కానీ అయిన తర్వాత సమర్థించుకోవడం మంచిది కాదు. పోలీస్ వాళ్ళు చేసిన తప్పుని ప్రభుత్వం ఆ స్టాండ్ మీద సమర్థించాల్సిన అవసరం లేదు. ఎట్లయితే జైలర్ సస్పెండ్ చేసిరో అంటే పోలీసులు చెప్తున్నారు కదా, మీరు ఏమంటున్నారు అంటే అల్జపూర్ శ్రీనివాస్ గారు ఇక్కడ పోలీసులు ఒక విషయం చెప్పారు, అప్పటి వరకు బాగుంది, ఆయన లోపల మూవీ చూశారు, అది బాగుంది, అతను నేరుగా థియేటర్ నుంచి మూవీ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింటే బయటికి వెళ్ళిపోయింటే ఈ తొక్కిసలాట జరిగేది కాదనే కదా, బయటికి రాదనే హంగామా చేశారు. ఎన్ని సందర్భాల్లో మాస్ పబ్లిక్ జమ అవుతారు, పొలిటీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక మంది బయటకు వస్తారు. ఏదైనా జరిగితే అన్నిటికీ ఆ యొక్క సెలబ్రిటీ బాధ్యులు అవుతారా? అర్థం కాదు. అట్లయితే అనేక విషయాలు ఆత్మహత్యలు చేసుకుంటారు హాస్టల్ పిల్లలందరూ కూడాను. దానికంతా బాధ్యత ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ కావాలి కదా. కాబట్టి అవన్నీ లాజిక్ దమ్ము లేనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం తప్ప ఇంకేం లేదు. ప్రభుత్వం జరిగింది తప్పును ఒప్పుకోవాలి. వాస్తవంగా ఎస్ మేము పోలీసు వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం, అది బాధ్యత లేకుంటే వారి బాధ్యత చేయడం తప్పు అనే విషయం చెప్పాలి. కానీ అది చెప్పకుండా ఇంకా బాగా గట్టిగా సమర్థించుకోవడం, ముఖ్యమంత్రి గారు ఒకరు తప్పుకుంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్ట్ కాదంటారా? నిన్న నైట్ అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి మళ్ళీ అదే స్టాండ్ మీద స్ట్రాంగ్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ మాట్లాడుతున్నారు. నోటుకెళ్ళి జారింది, దాని మీద ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, అది బాధేస్తా ఉన్నది. జైలర్లో అక్కడ సస్పెండ్ చేస్తారు లంచర్లలో ఇన్సిడెంట్ లో, ఇక్కడనేమో లేట్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది దాని మీద జవాబు చెప్పరు. మోర్ ఓవర్ A11 గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకి ఏం సంబంధం? ఆయన అప్లికేషన్ పెట్టిండా లేకుంటే ఆయన ఈవెంట్ ఆర్గనైజ్ చేసిండా అల్లు అర్జున్? ఆయన పేరు మీద నడిపించిందా ప్రీమియర్ షో? ఇవన్నీ కూడా
లీగల్ ఒకటి వెంకటస్వామి గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఈ కేసు నిలబడుతుందా? ఎందుకంటే మనం చూసాం ఒక 2 రోజులుగా దేశవ్యాప్తంగా ఏ రకంగా చర్చ అయిందో మనం చూసాం. అల్లు అర్జున్ పుష్ప2 అరెస్ట్ అంశానికి సంబంధించి మరి ఇది ఇంత సీరియస్ గా ఉంటుందా? ఇది చూస్తే ఇతనికి ఏం సంబంధం లేదు అనే విధంగా ఈరోజు కోర్టులో వాదన వినిపించే అవకాశం కనబడుతుంది. ఈ కేసు నిలబడుతుందా, లేక ఒక కాంప్రమైజ్ లెక్కగా వెళ్ళిపోద్దా, లేక దీనిలో ఈ కేసులో పసలేదని చెప్పేసి కొట్టేసే అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు అనే చెప్పే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ కేసు? వెంకటస్వామి గారు ఫ్రీజ్ అయిందండి. వెంకటస్వామి గారు ఏముండదు రాజేష్ గారు, ఇటువంటి కేసులు నిలబడి కావు. అంతేనా వెంకటస్వామి గారు? డెఫినెట్ నిలబడవు. చాలా ల్యాప్సెస్ ఉన్నాయి ఈ కేసు. మనం బాలీవుడ్ లో చూసాం. తర్వాత విషయం అది కేసు. ఇప్పుడు పోలీసు తమ బాధ్యత తాము చేసినారండి. పోలీసు చేసేటువంటి దాంట్లో లొసుకులు ఉంటాయి, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అన్ని సరిగా పోలీసులు ఏది కేసెస్ డిజాల్వ్ అయినటువంటి సందర్భం కూడా మనం చూసినాము. సో దట్ ఈస్ ద సెకండరీ పార్ట్. అది ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇప్పుడు సీనన్న కూడా మాట్లాడే దాంట్లో అసలు ఏమి పసలేనటువంటి అండి దీన్ని ఇష్యూ చేయడం, పొలిసైజ్ చేయడమే కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఒక సామాన్యంగా జరిగినటువంటి దాన్ని తీసుకొని ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేసి ముఖ్యమంత్రిని కోసం చెప్తే ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా తమ వాళ్ళు కూడా చాలా దిక్కులా అది 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 దానికి మీకు బాధ లేదు కదా, దానికి మీకు బాధ లేదు అంటున్నా. దానికి మీకు బాధ లేదు ఇస్తుందన్నా, మీకు దానికి బాధ లేదు. ముఖ్యమంత్రి ఇప్పుడు అల్లు అర్జున్ మీరు ఎప్పుడు స్పందిస్తున్నారు? అల్లు అర్జున్ కోసం గోల పెడుతున్నారు కానీ చనిపోయిన మహిళ గురించి గోల పెట్టేది లేదు, మాట్లాడింది లేదు. మీకే బాధ లేదు. సో కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, చాలా పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి దానికి సంబంధికులు డైరెక్ట్ ఉన్నారా ఇండైరెక్ట్ ఉన్నారా అనేటువంటి చర్చ కాదు. దానికి సంబంధించిన వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 16 మంది మీద అయింది. దాంట్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. అందరితో పాటు ఆయనను కూడా అరెస్ట్ చేసినారు. ఇది పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళకు ఏదో అవినాభావ సంబంధమో లేదా అవాజ్యమైన ప్రేమ ఆయన మీద ఉన్నదేమో అందుకని స్పందిస్తున్నారు. లేకపోతే ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ఇది ఒక ఇష్యూ తీసుకొని చేయాలనేటువంటి కానీ దీంట్లో పసలేదు. వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ మనం చూసాము. మీరు కాదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసి గత 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ అధికారంలో చూసాం. అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఇలాంటివి జరగలే. మీరు వచ్చిన వెంటనే మన నాగార్జున అంశాన్ని మనం చూసాం. సో ఇట్లా ఇవి చూసాం. అంటే ఈ రకంగా స్టార్ హీరోలను టార్గెట్ చేశారన్న ఒకటి నడుస్తుంది కదా వార్తలు. దీనివల్ల మీకు సినీ ఇండస్ట్రీ ఏమైనా దూరం అయ్యే అవకాశం కనబడుతుందా? సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే వీళ్ళు కాంగ్రెస్ సర్కారు సినీ ఇండస్ట్రీని ఇక్కడ ఉంచనివ్వరని చెప్పేసి ఇక్కడ నుంచి తరలిపెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం ప్రమాదకరమైన విషయం కదా సార్. ఇప్పుడు అట్లాంటి అంటే చాలా చాలా లోతుగా వెళ్ళిపోతున్నాం మనం. ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని దాన్ని ఇట్లా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. మాకు ఇప్పుడు నాగార్జున గారి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఒకటే కాదు, నాగార్జునకు సంబంధించి వెంకటస్వామి గారు పాయింట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ టార్గెట్ నాగార్జునకు సంబంధించింది కన్వెన్షన్ కూల్చడం ఒకటైతే మీ మంత్రి మళ్ళీ నాగార్జున ఫ్యామిలీ పైన కావచ్చు, తర్వాత ఆ కామెంట్స్ అదొక డ్యామేజ్. సో మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఒక స్టార్ హీరోను మీరు అవునన్నా కాదన్నా ఇతను ఒక చిన్న హీరో అయితే కాదండి, పాన్ ఇండియా హీరో. ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనకు ఐడెంటిటీ ఉంది, అవార్డ్స్ చెందొచ్చు. అలాంటి హీరో ఈరోజు మీరు జైల్లో పెట్టారు. ఇవన్నీ కూడా కాస్త అంటే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నిన్న విమర్శలు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వానికి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా రాబోయే రోజుల్లో? అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తే దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మా వైపు నుంచి తప్పు ఉంటే, లేకపోతే ఇంటెన్షన్లు అయితే ఏం లేదు సార్. నేను ఒక్కటి స్పష్టం చేస్తున్నా, నాగార్జున గారి కన్వెన్షన్ విషయంలో మాకు స్పెషల్ ఇంటెన్షన్ ఏం లేదు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా ఏదో చేసినారు, తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయినారు. వాళ్ళ ఇంటికి వచ్చి పోయి కలిసినాడు ఆయన, ఏది కేటీఆర్ గారిని కలిసినారు. వాళ్ళని కలవడం వల్ల కాంప్రమైజ్ అయినారు, అది ఆగిపోయింది. తర్వాత మేము పూర్తి చేసినాము. అందరు అప్రిషియేట్ చేసిండ్రు, రాష్ట్రం అంతా అప్రిషియేట్ చేసిండ్రు. నాగార్జున కన్వెన్షన్ కూల్చిన రోజు అందరు మాట్లాడినారు, హైడ్రా మంచిదే అన్నారు. బీజేపీ వాళ్ళు అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, సామాన్యులు అన్నారు, మీడియా వాళ్ళు అన్నారు. తర్వాత నెగిటివ్ అయింది కదా మళ్ళీ. మాకు టార్గెట్ అంటూ ఇండస్ట్రీ మీద మాకేం నెగిటివ్ అభిప్రాయం లేదు.
మేము అట్లా అంటే ఏదన్నా ఇన్సిడెంట్స్ అట్లా జరిగితే డెఫినెట్ గా మీరు సీనన్ అన్నట్టుగా లేకపోతే గెల్లి శ్రీనివాస్ గారు అన్నట్టుగా డెఫినెట్ గా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ యొక్క దానికి సంబంధించి డెఫినెట్ గా దాన్ని సరి చేసుకుంటాము. మాకు పాజిటివ్ సజెషన్ ఇచ్చిన నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు వెంకటస్వామి గారు. దయచేసి ఒకటి, మనం ఈ కేసుకు సంబంధించి సరే ఈ రోజు జరిగింది కదా, ఇది ఈ కేసు నిలబడతారు. ఎందుకంటే అయ్యపూర్ శ్రీనివాస్ చెప్తున్నారు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి, ఇవంతా ఆ టైం కుంటే అయిపోద్ది, ఇది నిలబడదు, దీంట్లో ఈ కేసులో పసలేదన్న విధంగా చెప్పారు కదా. నిజంగా పరిస్థితి దీంట్లో ఎంత అంటే సీనన్ అన్నది కరెక్ట్, ఎక్కువ నిలబడకపోవచ్చు. కానీ దాంట్లో అల్లు అర్జున్ గారి విషయంలో ఎంత నిలబడుతుంది అనేటువంటిది నాకు కూడా డౌటే, బీయింగ్ ఏ అడ్వకేట్. ఎందుకంటే అతను డైరెక్ట్ ఆ యాజమాన్యం మీద ఉంటది. ఒక మహిళ చనిపోయింది కదా సార్, ఒక మహిళ చనిపోయి ఉన్నారు కదా, కాబట్టి ఇట్ ఇస్ అ సీరియస్ ఇష్యూ. బట్ వాట్ ఎక్స్టెంట్ అల్లు అర్జున్ గారి మీద దీని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటిది లా విల్ డిసైడ్. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా ఈ A11 ఉన్న వాళ్ళ మీద అంటే A1 A2 ఉన్న ఇంపాక్ట్ A11 మీద A16 మీద ఉండదు కాబట్టి సో దీంట్లో కొంత అంటే లూజ్ ఉండొచ్చు, కాదని అంటలేను. కానీ దట్ ఈ జంక్షన్ లో నేను కానీ లేదా సీనన్న కానీ ఎవరు మీరు కానీ డిసైడ్ చేసేది కాదు. అది ఎంక్వైరీ జరగాలి, దాని తర్వాత ఎఫ్ఐఆర్ మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, మొత్తం ఇదంతా ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ అయినాక ఎంక్వైరీలో లా ఏం చెప్తుంది అనేటువంటిది కొంచెం తర్వాత తేలేదే. బట్ సీనన్న అన్న దాంట్లో ఆయన కూడా అనుభవం ఉన్నవాడు కాబట్టి కొంచెం అంత స్ట్రాంగ్ అది పర్టికులర్లీ A11 మీద ఉంటుందని నేను అనుకోవటం లేదు. సో నిలబడకపోవచ్చు, కానీ బట్ ఈ అన్ని కేసులు నిలబడేశారు. చాలా కేసులు డిజాల్వ్ అవుతుంటాయి, కానీ ఆ ముందు నిల్వ అవుతుందో కాదో అనే దాంతో అరెస్ట్లు ఆపడం లేకపోతే ఎఫ్ఐఆర్ లో పెట్టకపోవడం ఇవన్నీ జరిగాయి కదా సార్. అవన్నీ జరుగుతాయి. పోలీస్ తన పని తను చేసి చట్టంలో ఉన్నటువంటి నార్మ్స్ ప్రకారం చేసుకుంటూ పోయింది. దీన్ని అయితే దయచేసి నేను రెండు పార్టీల వాళ్ళకి చెప్తున్నా, ఇది పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అంశం కాదు. దీన్ని పొలిటిసైజ్ చేసి దీన్ని ఏదో ఎవరికి లాభం లేదు, వాళ్ళకు కూడా పెద్ద ఏదో మైలేజ్ వస్తుంది పొలిటికల్ గా దీన్ని చేస్తే. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎక్స్ లో పెట్టాలి కాబట్టి ట్విట్టర్ లో కూడా పెట్టాలి కాబట్టి పెట్టడం తప్పితే దీంతో పెద్ద ఉపయోగకరమైనటువంటిది వాళ్ళకి కానీ మాకు కానీ ఏముండదు. ఊరికే కాంగ్రెస్ మీద ఒక దుమ్మెత్తి పోయాలనేటువంటిది ఒక ఎజెండా ఉంది కాబట్టి ఆ ఎజెండాలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప దీంతో పెద్ద ఉపయోగకరమైనటువంటిది. కానీ ఒకటి వెంకటస్వామి గారు నేనేమంటా, ఒకటి ఇప్పుడు ఈ స్టార్ హీరో అరెస్టుతో ప్రభుత్వం ప్రజలకు ఏం సిగ్నల్ పంపించింది? ప్రజలకు కావచ్చు, ఇలాంటి సెలబ్రిటీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అందరు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి సందేశం అయితే పంపించింది. ఓకే, చట్టం ముందు అందరూ సమానం. ఇప్పుడు అదే అంటున్నారు, చట్టం ముందు అందరు సమానం ఉన్నప్పుడు ఈయన అరెస్ట్ చేశారు. మరి గత ప్రభుత్వంలోనే మీరు కొన్ని శాఖలకు సంబంధించి కమిషన్ వేశారు, అరెస్టులు అన్నారు. కానీ ఎక్కడ సార్ కొంతమంది అధికారులు అరెస్ట్ చేశారు, కానీ పొలిటికల్ గా మెయిన్ పాత్ర ఉన్నది పొలిటికల్ ఉన్న మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా వస్తుందండి. ఎట్ ద టైం అంటే టైం కూడా కావాలి కదా, దానికి సంబంధించిన ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ లో ప్రత్యక్షంగా ఉండాలనేటువంటిది ఉంటది కదా. అధికారులు అయితేనేమో డైరెక్ట్ గా పార్టీకి సంబంధం లేదు, అధికారులు అనేది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని కాబట్టి వాళ్ళకి సంబంధించి అయింది. ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, ఈ ఆరోపణలను దానికి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద డెఫినెట్ గా అరెస్టులు జరుగుతాయి. ఎందుకంటే మీరు ఎన్ని కమిషన్లు వేశారు, మీరు వచ్చిన తర్వాత ఇన్ని కమిషన్లు వేశారు, కొంతమంది అధికారులు అరెస్ట్ చేశారు, కానీ దానికి సూత్రధారి పాత్రధారులు మాత్రం అరెస్ట్ చేయలేదు కదా. ఎక్కడుంది సమన్వయం అనేది క్వశ్చన్ ఈ రోజు. నేను సూత్రధారి పాత్రధారి అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కదా సార్, ఇప్పుడు ఫోన్ ఇంకా రాలే కదా సార్, ఇంకింత ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కదా, ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ కదా. రైట్, ఎంక్వైరీ ఇప్పుడు అంటే ప్రచారంలో జరుగుతున్నది. ఇప్పుడు KTR ఫార్ములా దాంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని, లేకపోతే మేడిగడ్డకు సంబంధించి ఎవరు అరెస్ట్ కావాలా, లేకపోతే మనం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు అరెస్ట్ అవుతారు అనే దాంట్లో ప్రచారం బయట జరుగుతుంది, కొంత డీకేస్ తోటి జరుగుతుంది. కానీ ఆ కమిషన్లకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇప్పటి వరకు నాట్ ఎట్ రీచ్ టు ది సబ్మిటెడ్ టు ది గవర్నమెంట్ కదా. చూద్దాం వెంకటస్వామి గారు, నిజంగా ఈ ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి సమానం అనేది చెప్పారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుంది, ఏంటి పరిణామాలు అదండి. థ్యాంక్ యూ అండి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇటు గెల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా అల్జపూర్ శ్రీనివాస్ గారికి చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 రిలీజ్ సంబంధించి మనం చూసిన సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలోని నిన్న అయితే అల్లు అర్జున్ స్టార్ హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు, చెంచలూరు జైలుకు పంపించారు. ఇక ఈ రోజు ఉదయం అయితే 6:45 ఆయనను వెలుపైన విడుదలయ్యారు. ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర అల్లు అర్జున్ ఉన్నారు.
సో అక్కడికి ఇప్పటికే బంధువులు కావచ్చు, అదేవిధంగా అతని స్నేహితులు అయితే అక్కడ చేరుకున్నారు. సో మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే అల్లు అర్జున్ ఈరోజు మాట్లాడవచ్చు మీడియాతోటి అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి, మరి ఏం మాట్లాడబోతున్నారు ఏంటి. నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నట్లు ఇది ఖచ్చితంగా ఇందులో ఈరోజు ఆ మహిళ చనిపోయింది, మహిళ చనిపోవడం కారణం కూడా అతనే కదా, లేకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు, సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నాకేం సంబంధం లేదు అనే విధంగా కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మరి మరొక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి, కేవలం ఒక సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు అనేది, అలాంటిది ఏమీ లేదు అనే విధంగా నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. అందరికీ సమానంగా ఉంటుంది చట్టం అనేది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి అల్లు అర్జున్ అయితే విడుదలయ్యారు, మరి ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేది ప్రధానంగా ఏంటంటే మరి ఈ కేసులో ఇప్పటికైనా కోర్టుకు వెళ్ళారు, ఈ కేసుకు నాకు సంబంధం లేదు, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు, థియేటర్కి సంబంధించిన వాళ్ళం కావచ్చు, నేను వెళ్ళి చూసి వచ్చాను, నాకేం సంబంధం అనే విధంగా చెప్పారు. దీనిపైన నన్ను ఈ కేసు నుంచి తొలగించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు, అది కూడా విచారణకు రాబోతుంది. మరి ఇందులో నిజంగా ఈ కేసు నిలబడుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కేసుల్లో మనం చూసాం, గత ప్రభుత్వ హయాంలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా కమిషన్స్ వేశారు. త్వరలో దానికి సంబంధించి అరెస్టులు ఉండబోతాయంటున్నారు. ప్రధానంగా ఈ అరెస్ట్లో కేటీఆర్ కూడా త్వరలో నోటీసులు పంపించబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. చూడాలి. మొత్తానికైతే తెలంగాణలో అయితే ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది, రాష్ట్ర పరం అయితే కొనసాగుతుంది. ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.